హాయ్ అండి. ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు పొంగనాలు ఇలా చేయండి. సూపర్ టేస్ట్‌తో ఉంటాయి. పొంగనాలలో కొంచెం పోపు చేసుకోవాలి. కొద్దిగా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొన్ని అల్లం ముక్కలు, ఎల్లుల్లి ముక్కలు, కరివేపాకు, కొద్దిగా ఇంగు వేసి పోపు రెడీ చేసుకొని పక్కకు పెట్టుకొని, ఇప్పుడు కాప్సికమును, ఉల్లిపాయ, కొన్ని పచ్చిమిర్చితో దాన్ని చిన్నగా చేసుకొని కట్ చేసుకొని ఇప్పుడు పిండిలో వేసుకోవాలి. ఇడ్లీ పిండిలో వేసుకున్నాక అట్నే కొద్దిగా క్యారెట్ తురుమును, కొత్తిమీర, మనం చేసుకున్న పోపు తగినంత సాల్ట్ వేసి అంతా కలుపుకొని ఇప్పుడు ఒక ముప్పావు కప్పు దాకా మనం గోధుమ పిండి తీసి కలుపుకోవాలి. దాన్ని ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచుకోకున్నా పర్లేదు. ఇప్పుడు చిన్న చిన్నగా మనం ఇట్లా అయినా వేసుకోవచ్చు, ప్యాన్ కేక్ లెక్క, లేకపోతే పొంగనాలు లెక్క అయినా పెట్టుకోవచ్చు అండి. ఎట్లా చేసుకున్నా సూపర్గా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్ లెక్క అయినా తినచ్చు, ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లాగా అయినా తినచ్చు. ఎట్లా తిన్నా చాలా బాగుంటాయి. ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు ఇలా చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి. పిల్లలైతే ఎక్కువ ఇష్టంగా తింటారు. ఒక లైక్ చేయండి.